చూడండి, నాకు ఇలా ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇష్టం లేదు. పిల్లలే కావాలంటే స్వీటీ ఉంది. నేను స్వీటీని దత్తత తీసుకుంటానని చెప్పాను కదా. రే చంద్ర, నువ్వు ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. నోరు మూసుకొని వెళ్ళి కృష్ణప్రసాద్ గారిని కలవండి. వాడెవడనో కలవాల్సిన అవసరం నాకు లేదు. వాడెంత గొప్ప డాక్టర్ అయినా మీకు గొప్ప కావచ్చు, నాకు కాదు. పళ్ళు రాలగొడతాను వెధవా. కాబోయే బియ్యంకుట్టు పట్టుకుని మర్యాద లేకుండా వాడు వీడు అంటావట్రా. ఎవరో అనాథ పిల్లల కోసం కృష్ణప్రసాద్ గారిని చులకన చేసి మాట్లాడతావా? బుద్ధుందా నీకు? నోరు మూసుకొని నా మాట విని ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళండి. స్వీటీ విషయంలో మీరు నా మాట విననప్పుడు మీ మాట నేనెందుకు వినాలి? ఏంటి రథనా వీడు రోజు రోజుకి ఇలా తయారవుతున్నాడు? వాడికి నువ్వన్నా చెప్పరా? చెప్తాను నాన్న. కమలా, పద్మని తీసుకెళ్ళి ఏమైనా తాగించు. పద. అమ్మాయి గారు బాగున్నారా? ఏ బుద్ధి లేదు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళు. అదేంటి అమ్మాయి గారు అలా అంటున్నారు? మా ఊరికి లాయర్ గారు వచ్చారని చూద్దామని ఎంతో సంతోషంగా వచ్చాను. వెళ్ళమని చెప్తున్నాను కదా, లేదంటే దెబ్బలు పడతాయి. అయ్యో, అదేంటి అమ్మాయి గారు దెబ్బలు పడతాయి అంటున్నారు? సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వంశీ, వంశీ ఆగు. పిల్లలు, మీరు వస్తున్నారని చెప్పి మంచి మంచి పిండి వంటలు చేయించాను. ఇవన్నీ తినేయాలి మీరు. ఇవన్నీ చూస్తుంటేనే నోరూరిపోతుంది తాతయ్య. ఇవన్నీ తినేస్తే నా పొట్ట ఫుట్బాల్ అయిపోతుందేమో. అల్లుడు గారు, మీరు కూడా ఓ పట్టు పట్టాలి. ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేటప్పటికి కూసింత ఒళ్ళు చేయాలి. నేను ఒళ్ళు చేస్తే మీ అమ్మాయికే కష్టం. ఏంటండి? అబ్బో, ఏమో అనుకున్నా, చమత్కారివే. మీ గోదావరి ఎటకారం తట్టుకోవాలంటే కాస్త చమత్కారం ఉండాలిగా. అమ్మ రాణి, ఝాన్సీ ఏమి తిందా? తను తర్వాత తింటానందిలే బాబాయ్. తనకేం కావాలో చూసుకో అమ్మా. నేను పొలం దాకా వెళ్ళొస్తా. అలాగే బాబాయ్. అక్క, నువ్వు కూడా తినక్క. నాకు వద్దులే, నువ్వు తిను. తీసుకో. ఏంటమ్మాయి గారు బాగున్నారా? అబ్బాబాబా, ఈ పొలం పని ఉంది చూశారు, క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. చాకరీ ఎక్కువ, చేతికి వచ్చేది తక్కువ. అదేంటి అమ్మాయి గారు ఏదో పగటేసిగాని చూసినట్టు అట్ట చూస్తున్నారు, కళ్ళు పత్తికాయల్లో చేసుకుని? ఏంటండి బాబు, బోన్లో దోషం చూసినట్టు ఇంకా అంతే చూస్తున్నారు? నా మొహంలో పాత నేరస్తుడు ఏమైనా కనిపిస్తున్నాడా? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. మీ కాబోయేవాడి గురించి కలలు కంటున్నారా? మా రాణితో వచ్చింది మీరే కదా అమ్మాయి గారు? అంతా కులాసేనా? మా రాణి అంతా చెప్పిందండి.
మీరు గొప్పోరండి. మీరు సిటీలో పెద్ద లాయర్ అంట కదండి. ఇప్పుడు జడ్జి గారి దగ్గర పెద్దది శుద్ధి లాంటిది ఉంటుంది కదా. ఈసారి వచ్చేటప్పుడు అలాంటిది ఒకటి పట్టుకోరండి. జీడిపికలు పగడగొట్టడానికి బాగుంటుంది. మిమ్మల్ని చూస్తే పెళ్ళైనట్లు లేదు. మీ జోడికి తగ్గట్టు మంచి పోలీసుని చూసుకొని మనవాడండి. లాయరు పోలీసు జంట సన చక్కగుంటది. వస్తానండి. అక్క అక్క రా అక్క, ఎక్కడున్నావు? వస్తున్నా రాణి. స్నాక్స్ తీసుకో అక్క. వద్దు రాణి. పోనీ ఈ పూతరే కన్నా తీసుకో. నాకు వద్దు రాణి. ఏమైందక్క? ఏం లేదు. చెప్పక్క ఏమైందో. ఏం లేదు రాణి. ఐ లవ్ యూ ఝాన్సీ. అయ్యో రామ, ఏంటినా ఎక్కడ పడితే అక్కడ ఇలా కనిపిస్తున్నారు? చూడండి, మీరు నా ఊహ అని నాకు తెలుసు. ఇంకొకసారి నా కంటికి ఇలా కనిపించారనుకో, మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను. అయ్యో బాబాయ్, బాబాయ్, అయ్యో అక్క, అక్క ఏం చేస్తున్నావు? అక్క, అక్క బావగారు. బాబాయ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలుసు? మీరు చెప్పకపోతే ఆ మాత్రం నేను కనుక్కోలేను అనుకుంటున్నారా? మీరు లాయర్ అయితే నేను పోలీస్ని. మీకు వాదించడం తెలిస్తే మాకు విచారించడం తెలుసు. మా ఇన్ఫార్మర్లు మాకుంటారు.
అమ్మయ్యా, గౌతమ్ బాబు గారు కూడా వచ్చారు. ఇప్పుడు ఏ లోటు లేకుండా మనం సంక్రాంతి పండగ హ్యాపీగా చేసుకోవచ్చు. బాబాయ్, పండక్కి ఎంజాయ్మెంట్ అద్దిరిపోవాలి. నేను వచ్చేసాను కదా, ధూమ్ ధామ్ చేసేద్దాం. హే హే! సరే సరే, లోపలికి రండి. హే. అమ్మ ప్రియాంక. అత్తయ్య, మీరా? రండి, కూర్చోండి కూర్చోండి. బాగున్నారా చిన్నత్తయ్య? బావునానమ్మా. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? అయ్యో, ఏం వద్దమ్మా, పెట్టే. ఫోన్ చేస్తే నేనే వచ్చి కలిసేదాన్ని కదా, మీరెందుకు శ్రమపడి ఇక్కడి వరకు రావడం? నువ్వు నిజంగా డాక్టర్వా కాదా అని చెక్ చేయడానికి వచ్చాం. అంటే ఉంటాయి కదా, ఆ అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయిని ఎంక్వైరీ చేయటం, ఆ అమ్మాయి తరపున ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేయటం. నిజంగానా అత్తయ్య? నన్ను చెక్ చేయడానికి వచ్చారా? చచ్చా, అలాంటిదేం లేదమ్మా. జోగ్గా అన్నాను ప్రియాంక, కాబోయే కోడలువి కదా, ఆ మాత్రం పరాచకాలుండవా ఏంటి? మీరు భలేవారు చిన్నత్తయ్య. చిన్న మావయ్యలానే మీలో కూడా కామెడీ యాంగిల్ ఉంది. చెప్పండి అత్తయ్య, ఏంటి విషయం? నీకు తెలుసు కదమ్మా, పద్మకి పెళ్ళయ్యి చాలా సంవత్సరాలవుతుంది, కానీ ఇంకా పిల్లలు కలగలేదు. ఇంతకు ముందు కొన్ని హాస్పిటల్స్లో చూపించాము. వాళ్ళు ఏవేవో ట్రీట్మెంట్స్ చెప్పారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. చంద్రమోహన్కి ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా పట్టించుకోడు. ఇప్పుడు కూడా నేనే బలవంతం చేసి పద్మని నీ దగ్గరికి తీసుకొచ్చాను. నువ్వే ఎలాగైనా తన కడుపు పండేలా చెయ్యమ్మా. డాక్టర్ మాధవి, ఒకసారి క్యాబిన్కి రండి. ఓకే డాక్టర్. చిన్నత్తయ్య, మీరేం బాధపడకండి, నేను చూసుకుంటాను. మీరేం వరి అవ్వకండి. ఎస్ డాక్టర్. డాక్టర్, మేడంని తీసుకెళ్ళి ఓఆర్టీ, ఎఫ్ఎస్హెచ్, ఏహెచ్ఎం, ఏఎఫ్సి టెస్టులు చేయండి. అలాగే డాక్టర్. చిన్నత్తయ్య, తనతో కలిసి వెళ్ళండి, తను కొన్ని టెస్టులు చేస్తుంది. రండి మేడం. వెళ్ళు. ఇంకేంట్రా, గౌతమ్కి నీకు పెళ్లి చేయడానికున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మనం అనుకున్నట్టే ఝాన్సీ తన ప్రేమని త్యాగం చేసింది. నిజంగా మనం తనకి రుణపడుండాలి. అవునత్తయ్య, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఝాన్సీ. మొన్నొకసారి ఆఫీస్లో కలిశాను, కానీ ఇంతకు ముందులా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. తను కూడా నాకు ఫోన్ చేయట్లేదు. తను బాధలో ఉండడం వల్ల ఫోన్ చేయలేదేమో ప్రియాంక. నువ్వు ఫోన్ చేసి మాట్లాడు. చెయ్యాలనే ఉందత్తయ్య, కానీ ధైర్యం సరిపోవట్లేదు. తనతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మీరు ఎప్పట్లాగే ఫ్రెండ్స్లా మాట్లాడుకోండి. గౌతమ్ మ్యాటర్ నువ్వు తీసుకురాకు, తను కూడా మాట్లాడదు. ఇలా మౌనంగా ఉంటే మీ స్నేహబంధం పలచబడుతుందమ్మా.
ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. లేదత్తయ్య, తనని నేను డైరెక్ట్గా మీట్ అయ్యి మాట్లాడతాను. సాయంత్రం వీలు చూసుకొని ఇంటికొచ్చి ఝాన్సీని కలుస్తాను. ఇప్పుడు ఝాన్సీ ఇంట్లో లేదమ్మా. స్వీటీకి నయమైందని తనతో పాటు పిల్లల్ని తీసుకుని మొక్కు తీర్చుకోవడానికి రాణి వాళ్ళ ఊరెళ్ళింది. అవునా? చూడమ్మా, ఇప్పటి వరకు జరగాల్సింది జరిగింది. ఇకపై నువ్వే గౌతమ్కి నీ మీద ప్రేమ కలిగేలాగా చేసి పెళ్లి చేసుకోవాలి. అవును, ఇప్పుడు గౌతమ్ సార్ ఎక్కడున్నారత్తయ్య? వాడు ఊరెళ్ళాడమ్మా. ఝాన్సీతో కలిసి వెళ్లారా? అయ్యో లేదు లేదమ్మా, నువ్వు కంగారు పడుకో. వాడేదో కేసు పని మీద వరంగల్ వెళ్ళాడు, ఝాన్సీ వాళ్లతో కలిసి కాదు. అయినా వాడిప్పుడు ఝాన్సీ మీద చాలా కోపంగా ఉన్నాడు. వాళ్లతో కలిసి ఎందుకెళ్తాడు చెప్పు? ఏంటి అత్త కోడళ్ళిద్దరూ ఏవో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు? మీకు బాబు పుడితే ఏం పేరు పెట్టాలా, పాప పుడితే ఏం పేరు పెట్టాలా అని డిస్కస్ చేస్తున్నాం చిన్నత్తయ్య. నా కడుపు పండాలే కాని పుట్టబోయే వాళ్ళకి నీ పేరు పెట్టుకుంటా ప్రియాంక. డాక్టర్, మీరు చెప్పినట్టుగానే అన్ని టెస్టులు చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే డాక్టర్. చిన్నత్తయ్య, రిపోర్ట్స్ రాగానే అన్నీ చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఐఎమ్ షూర్ మీరు మావయ్య త్వరలోనే బిడ్డనెత్తుకుంటారు. ఆ పనేదో త్వరగా కాని ప్రియాంక. ఈ లోపు నీ పెళ్ళైపోయిందనుకో, నువ్వు నేను ఒకేసారి బిడ్డని మొయ్యాల్సి వస్తుంది. అప్పుడు చూసే వాళ్ళందరూ మన మీద జోకులు వేసుకుంటారు. గౌతమ్ గారు, నీకు దక్కడమే న్యాయం అనిపించింది. నేను ప్రేమించింది నిన్ను ఝాన్సీ. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఝాన్సీ, ఏంటి ఝాన్సీ ఒంటరిగా ఎక్కడేం చేస్తున్నావు? ఒక్కోసారి నన్ను నేను పరీక్షించుకోవడానికి, నన్ను నేను సమీక్షించుకోవడానికి ఇలా ఒంటరిగా ఉంటాను. అవునా? నీ పరీక్షలో నీ సమీక్షలో ఏం తేలింది? నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని తేలిందా? నువ్విక్కడికి వచ్చేటప్పుడు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు, రమ్మని పిలవలేదు. నేనంతా కానివాణ్ణి అయిపోయానా ఝాన్సీ? ఇంత కర్కశంగా ఎలా ఉండగలుగుతున్నావు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి నన్నెందుకు దూరం పెడుతున్నావు? నేనేం తప్పు చేశాను? నేను మీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు గౌతమ్ గారు. నీకు నా మీద జాలి వేయట్లేదా? కాస్తైనా కరుణ కలగట్లేదా? నేనేదో పైకి నార్మల్గా జోవియల్గా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ మనసులో చాలా భారం మోస్తున్నాను ఝాన్సీ. కన్నీళ్లు మాత్రమే ఆపుకుంటున్నాను, లోపల దుఃఖం లావాలా ఉప్పొంగుతుంది. నీకది అర్థం కావట్లేదు. ఏదైనా మాట్లాడు ఝాన్సీ, కాస్తైనా స్పందించు. నాకు తెలుసు ఝాన్సీ, నీ మనసు నిండా నేనే ఉన్నానని. నీకు నా మీద ఉన్న ప్రేమని బలవంతంగా అణుచుకుంటున్నావు. నేనేమీ అణుచుకోవడం లేదు. మీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. నువ్వు చెప్పలేవు ఝాన్సీ, ఎందుకంటే నీ ఆలోచన నన్ను వద్దంటున్నా నీ మనసు మాత్రం నన్నే కోరుకుంటుంది. అందుకే
నేనిక్కడ లేకపోయినా ఉన్నట్టు ఊహించుకుంటున్నావు. ఇప్పుడు నేను ఊహ కాదులే, నేను నిజమే, నిజంగా గౌతమ్నే. ఇందాక నేను రాగానే నన్ను ఊహించుకున్నట్లు మాట్లాడావు కదా. మీరు నా ఊహ అని నాకు తెలుసు. ఇంకొకసారి నా కంటికి ఇలా కనిపించారనుకో, ఊహించుకున్నంత మాత్రాన మనసులో ఉన్నట్టు కాదు కదా. మనసులో లేకుండా ఊహలు బయటికి రావు ఝాన్సీ. ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు? మిమ్మల్ని మోసం చేయలేదు కదా. చేసినట్టే, నన్ను కూడా మోసం చేసినట్లే. మొన్నటి వరకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానన్నావు, నేను లేకుండా బ్రతకలేనని మాట్లాడావు. నా జీవితానికి ఆశలు కల్పించి ఇప్పుడు అదంతా ట్రాష్ అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అంటే నన్ను మోసం చేసినట్టే కదా. మీరు అలా ఫీల్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని నా మనసులో నుంచి చెరిపేశాను గౌతమ్ గారు. మీరు కూడా మీ మనసులో నుంచి నన్ను చెరిపేయండి ప్లీజ్. నువ్వు నన్ను ఎంత అవాయిడ్ చేసినా నేను నిన్ను అవాయిడ్ చేయలేను ఝాన్సీ. పంచభూతాల సాక్షిగా చెప్తున్నా, నా పంచ ప్రాణాలు నువ్వే. నువ్వు నన్ను వద్దనుకున్నా నేను నిన్ను వదిలిపెట్టను ఝాన్సీ. ఎందుకంటే నువ్వు నాలో సగం. నువ్వు నా భార్యవే. నేనెప్పుడో నీకు 3 ముళ్ళు వేశాను, మర్చిపోయావా? ఎగరేస్తుంది ప్రేమ, అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ప్రేమ. నువ్వు నా నుండి ఎంత దూరం వెళ్ళినా నీ మనసు మాత్రం నా దగ్గరే ఉంటుంది ఝాన్సీ. నీ మనసు నువ్వు మోసం చేయలేవు. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ, కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ. వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించుకోండి. అబ్బో, దిగొచ్చిందండి మదర్ ఆఫ్ ఇండియా. నువ్వు కన్నావు కదా ఒక బిడ్డని, వాడిని ఏం చేశావు? పుట్టిన దగ్గర నుంచి ఈ ఇంటికే కాదు మీకు కూడా దూరంగా ఉంచి పెంచుతున్నావు. మాతృత్వం గురించి, పేగుబంధం గురించి నువ్వే చెప్పాలి. అమ్మా, మీరు మొక్కుబడి చెల్లించుకోవడం మొదలు పెట్టండి. రాణి, మొక్కుబడి నేను చెల్లించుకుంటాను.